ఉన్నారో, మీరు ఎప్పుడైతే బాధలతో ఉన్నారో, మీరు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నారో, మొదటగా మిమ్మల్ని చూసి బాధపడేవాడు ఎవరంట? యేసయ్య. ప్రియమైన వారరా, అంటే మీ చింత యావత్తు కూడా నా మీద వేయనండి. ఎందుకంటే మన కష్టాలు, మన ఇబ్బందులు, మన సమస్యలు, ఆ అన్నిటి విషయాలు ఆయన ముందుగానే బాధపడుతున్నాడు కనుక మీ బాధ నా మీద వేయండి, నేను భరిస్తున్నాను. అంటే మన కష్టాన్ని, మన బాధను, మన ఇరుకును, మన వ్యాధిని, మన సమస్యలను అన్ని కూడా ఆయన భరించి మనకు స్వస్థతనివ్వడానికి, మనల్ని భద్రపరచడానికి, మనల్ని కాపాడడానికి ఆయన మనకు ప్రభు అనేట్లుగా మనం గమనించవలసిన వారు ఎట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ పేతురు 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును అభివృద్ధి పొందుడి, ఆయనను ఇప్పుడును ఇకాంత దినం వరకు మహిమ కలుగునుగాక. ఆమె అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన నిన్ను, నన్ను, మనలను కాపాడేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. అంటే ఆయన ఆది అర్థము లేనివాడే ఉన్నాడు. అల్ఫా ఒమేగాని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిత్యము కూడా ఉండేవాడు కనుక, నిత్యము మన బాధను అర్థం చేసుకునేవాడు మన ప్రభువు కనుక, మన ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండవలసిన వారు ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనకు అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు కూడా, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఎవరము కూడా చింతించవలసిన పని లేని ప్రియమైన వాళ్ళరా. కాబట్టి నీ బాధ అంతా కూడా ఆయన మీద వేయి, ఆయన భరిస్తారని చెప్తున్నాడు. చూడండి, ఎవరైనా మన సంతోషాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు, మన ధనాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ మన బాధను పంచుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు ప్రియమైన వాళ్ళ. కానీ మన బాధలను కూడా పంచుకునేవాడు ఎవరు? యేసయ్య ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అటువంటి యేసయ్య నీ రక్షకుడిగా ఉన్నాడు, అటువంటి యేసయ్య నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు, అటువంటి యేసయ్య నీకు, నాకు, మనకు దేవుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన నీతిమంతులను కాపాడుతాడు ప్రియమైన వాళ్ళు. అందుకని ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది, నేను వెళ్ళుచున్నా, నీ మార్గములో నన్ను కాపాడి ఆహారమును, ధరించుకోవడానికి వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండెను, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమని. ప్రియ సహోదరి సోదరులారా, ఈ మాట ఎవరు చెప్తున్నారు? యాకోబు గారు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తన యొక్క సహోదరైన యాషమును